కాదు, మాకే 71% ఇవ్వాలి ఈ బేసిన్ పారామీటర్స్ మీద చెప్పి మనం వాదనలు వినిపిస్తున్నాము. 9 జనవరి 2020 గత ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా నీటిని 34:66% పంచుకోవడానికి అంగీకరించినట్లు కేఆర్ఎంబి ముందు తెలియచేస్తూ ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చే వరకు మనకి 34% నీళ్ళు సరిపోతాయి, 66% ఆంధ్రాకి ఇవ్వమని చెప్పి లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 మార్చ్ 2025 కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాసి ఇది మాకు అంగీకారం కాదు, తెలంగాణకే కృష్ణా జలాల్లో 71% వాటా హక్కు ఉందని, అందువల్ల కేఆర్ఎంబి వద్ద అన్యాయమైన నీటి భాగస్వామ్య ఏర్పాటు, ఇది గతంలో అయిన ఏర్పాటు అంటే మనకి 34% 66% సవరించాలని, ఇది మాడిఫై చేయాలని అఫీషియల్ గా మన ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ లో సో ఇది దయచేసి మీరు అందరూ గమనించారు. ఎందుకంటే వాళ్ళు రోజు మాట్లాడేది గోబెల్స్ ని మించి ఒక ప్రొపగండా జరుగుతుంది. వాళ్ళేదో తెలంగాణ కోసం న్యాయం కోసం పోరాడినట్టు, మనమేదో అంత పోరాడినట్టు వారు చిత్రీకరించే విషయం మీరు గమనించాలి. మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి రైతాంగం తెలవాలి. వాళ్ళు తెలంగాణకి 299 టీఎంసీలు అడిగితే ఇది 811 టీఎంసీలో, మనం వచ్చిన తర్వాతనే అది మనకు అంగీకారం కాదు, మాకు 575 టీఎంసీలు ఇవ్వాలి, మా వాదనకున్న బేసిన్ పారామీటర్స్ ఇవి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ సరే, నేను మళ్ళీ దీనికి చివరిలో వస్తా. ఈ నీటికి వాటర్ అలొకేషన్ విషయంలో ఇప్పుడు సీఎం గారు అడిగిన విషయాలకి ఏది తెలంగాణ రాకముందు 2014 కంటే ముందు కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా తరలించబడ్డవి, తెలంగాణ ఏర్పడి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏ విధంగా ఎక్కువ అన్యాయం జరిగిందనే విషయాన్ని అంకెల ద్వారా డేట్స్ ద్వారా మీ ముందు నిరూపిస్తున్నా. దయచేసి గమనించాలి. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ ఏర్పడ్డాక టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ కృష్ణా నదీ జలాలు ఆంధ్రాకి రాయలసీమకి అవుట్ ఆఫ్ బేసిన్ తరలింపుకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబడింది, తీసుకుపోతున్నారు. ఉదాహరణకి మరి 2014 తర్వాత మలయాళ పంప్ హౌస్ వద్ద నీటిని 833 అడుగుల లెవెల్ వద్ద తీసుకునే ద్వారా సామర్థ్యం 3850 క్యూసెక్ల నుండి గతంలో 2014 ముందు 3850 క్యూసెక్ ఉండే, ఆ తర్వాత 3850 క్యూసెక్ ని 6300 క్యూసెక్లకి పెంచారు. అదేవిధంగా ఇంకొక స్కీమ్ కట్టుకొని ముచ్చిమరి పంప్ హౌస్ వద్ద శ్రీశైలం బాటమ్ లెవెల్లో ఫ్లోర్ లెవెల్లో 798 అడుగుల లెవెల్ వద్ద నీటిని తీసుకునే సామర్థ్యం గతంలో 3850 క్యూసెక్లు ఉంటే అది కూడా టిఆర్ఎస్ ఇక్కడ అధికారంలో ఉండగా 3850 క్యూసెక్స్ నుంచి 6300 క్యూసెక్స్ కి పెంచుకోవడం జరిగింది. దీనివల్ల హెచ్ఎన్ఎస్ఎస్ఎస్ ప్రాజెక్ట్ కి పెద్ద మొత్తంలో అంటే 12600 క్యూసెక్లు అంటే ప్రతిరోజు కృష్ణా జలాలు అక్రమంగా రాయలసీమకి 1.09 టీఎంసీ నీటిని తీసుకునే సామర్థ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ఏర్పరచుకుంది. ఎప్పుడు ఏర్పరచుకుంది? ఇక్కడ టిఆర్ఎస్ అధికారంలో ఉండగా. ఈ పథకాన్ని 8 సెప్టెంబర్ 2017 ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు జస్ట్ గో బ్యాక్ 2017 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్హాన్స్ కెపాసిటీని ప్రారంభించుకున్నారు. నెక్స్ట్ అదేవిధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గురించి మాట్లాడదాం. 2014 కంటే ముందు
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ 44,000 క్యూసెక్లు ఉండేది. తెలంగాణ ఏర్పడి టిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారులు వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ జియో 203 ప్రకారం ఒకటి ఇంకా కెపాసిటీ పెంచుకుంటూ లైనింగ్ తో సహా గతంలో 44,000 క్యూసెక్లు ఉన్నదాన్ని 92,000 క్యూసెక్లకి ఆంధ్రప్రదేశ్ పెంచుకున్నది. దయచేసి మీరు గమనించాలి. ఇది టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత కృష్ణా నదీ జలాలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లో 44,000 క్యూసెక్ల నుంచి 92,000 క్యూసెక్లకు పెంచుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మే 2019న జనవరి 2020 జూన్ 2020లో ప్రగతి భవన్లో తెలంగాణ ముఖ్యమంత్రిని పలుమార్లు కలిశారు. గోదావరి మరియు కృష్ణా జలాన్ని వినియోగించుకోవడంపై చర్చించారు. ఈ చర్చల పర్యవసనమే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా నదీ జలాలు రెండింతలు మూడింతలు ఆంధ్రప్రదేశ్ కి అక్రమంగా తరలించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబడింది. అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తిగా పనిచేసిన తర్వాత శ్రీశైలం వద్ద జలాశయం దిగువన అంటే శ్రీశైలం లోయెస్ట్ పాయింట్ నుంచి తీసుకోబోతున్నారు. అంటే 797 అడుగుల లెవెల్లో తీసుకుపోతున్నారు. మరి మాన్సూన్స్ ఫస్ట్ ఫ్లోస్ మాన్సూన్స్ మొదలు కాగానే ఆంధ్రప్రదేశ్ కి ఈ నీళ్లు పోతాయి. ఈ 797 లెవెల్ నుంచి ఇది శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అవసరాలపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ రాయలసీమ లిఫ్ట్ పూర్తి స్థాయిలో ఫంక్షనింగ్ వచ్చిన తర్వాత శ్రీశైలంలో మనం ఏదైతే ప్రాజెక్టుల మీద ఆధారపడ్డామో నాగార్జున సాగర్ ఆయకట్టు పూర్తిగా ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇది ఈ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏర్పాటు చేసుకునే విషయంలో మరి మనం అందరం కూడా అర్థం చేసుకొని ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్, అదే విధంగా తెలంగాణకి జరిగిన నష్టాల్లో ఒక కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్ కి మేలు జరిగే విధంగా ఒక విషయం జరిగింది. డేట్స్ తో సహా మీరందరూ గమనించాలని చెప్పి కోరుకుంటున్నారు. అప్పుడు ఆగస్ట్ 2020లో 5వ తారీఖున ఇద్దరు ముఖ్యమంత్రుల అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కేంద్ర ప్రభుత్వం పిలిచింది. అప్పటికే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి టెండర్ పిలువబడ్డాయి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ చీఫ్ సెక్రటరీ మాకు ఈ డేట్ సూటబుల్ కాదు, మీరు 20 తారీఖు తర్వాత ఎప్పుడన్నా ఇవ్వండి అని చెప్పి లేఖ రాశారు. ఏ విధంగా ఈ లేఖ ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడ్డది? ఆ రాయలసీమ లిఫ్ట్ కి టెండర్ల ప్రక్రియ పూర్తయినాక అపెక్స్ కౌన్సిల్ కి మరి తెలంగాణ ముఖ్యమంత్రి హాజరయ్యాడు. అయితే ఏ విధంగా నష్టం జరిగింది? ఒకవేళ 2020 ఆగస్టు 5వ తారీఖున ఆ అపెక్స్ కౌన్సిల్ హాజరై తెలంగాణ ముఖ్యమంత్రి సీరియస్ గా అబ్జెక్ట్ చేస్తే బహుశా ఆ మీటింగ్ లోనే ఈ టెండర్ ప్రక్రియ మీద కేంద్ర ప్రభుత్వం స్టే ఇంపోజ్ చేసేదేమో. ఆ విధంగా కాకుండా వాళ్ళు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడానికి ఒక విధంగా మరి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి ఆనాడు టిఆర్ఎస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ పార్టీ కోఆపరేట్ చేసిన విషయం మనం అందరం గమనించాలి. అప్పటి తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ బిడ్ ను ముగించిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా వేయాలని కోరుతూ ఏపీకి ఆంధ్రప్రదేశ్ కి పరోక్షంగా సాయం చేసింది. కేవలం సజావుగా టెండరింగ్ ప్రక్రియ సులభతరం చేయడానికి మాత్రమే. అప్పటి తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ కి ముందే హాజరై ఈ అంశాన్ని లేవనెత్తడం ద్వారా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఉంటే టెండర్ ప్రక్రియ పురోగతిని అడ్డుకోవడానికి భారత ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుని ఉండవచ్చును. జియో జారీ అయిన వెంటనే అప్పటి తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేసును సుప్రీంకోర్టులో లేదా ఇప్పటికే ఉన్న KWTT 2 ముందు ఉంచలేదు.
మహబూబ్ నగర్ జిల్లా వాసి గోవిరోలు శ్రీనివాస్ 15th మే 2020న చెన్నైలోని నేషనల్ ఎంజిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ రాయలసీమ లిఫ్ట్ ని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ నిరోధించాలని కోరుతూ కేసు దాఖలు చేశారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అయింది. దురదృష్టవశాత్తు ఆగస్టు 8, 2013న చాలా ముందుగా ప్రారంభించబడిన ముందు జీవో ఇవ్వబడిన మరి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మరి ముందు దర్యాప్తు కోసం జీవో ఇవ్వబడింది. మరియు 5/5/2020 మాత్రమే మొదటి జీవో ఇవ్వబడిన ఏపీ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అప్పటికే తెలంగాణ ప్రభుత్వ చర్యల కారణంగా జీవో ముందు ఇప్పుడు భారత ప్రభుత్వం ముందు పాలమూరు రంగారెడ్డి స్కీమ్ ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని ఒకే స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పరిగణిస్తుంది. 2013లో ఇచ్చిన జియో ప్రకారం వాళ్ళ మొదటి 10 years లో ఒకవేళ టిఆర్ఎస్ ప్రభుత్వం వేగవంతంగా పాలమూరు రంగారెడ్డి మీద పనులు చేసి ఉంటే 2019 వరకు పూర్తయ్యేది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలయ్యేది. 12 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. మరి అప్పటి తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం 2019 నాటికి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణ పనులు పూర్తి చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాయలసీమ లిఫ్ట్ తో పోలిస్తే తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కి నీటి కేటాయింపులో కానీ లీగల్ స్టేటస్ లో కానీ చాలా బెటర్ పొజిషన్ ఉండేది. నెక్స్ట్ సరే, ఇప్పుడు ముందు ముఖ్యమంత్రి గారు అడుగుతున్న ప్రశ్న విషయంలో